పాస్టర్ గారు, ఇవ్వడము. కొందరు చాలామంది అంటున్నారు మందిరానికి వెళ్ళేటప్పుడు స్త్రీలు ఏ బట్టలు కట్టుకోవాలి, కొందరేమో వైటే కట్టుకొని వెళ్ళాలి అని, కొందరేమో కలర్ బట్టలు కట్టుకోవచ్చా, కొందరేమో అసలు చర్చికి వెళ్ళేవాళ్ళు బ్లాక్ అసలు కట్టుకోకూడదు అని చాలామంది అంటున్నారు చాలా రకాలుగా. కొందరేమో వైట్ కట్టుకుంటేనే పరిశుద్ధులం అంటున్నారు, కొందరేమో కలర్ బట్టలు కట్టుకోకూడదు అని అంటున్నారు సండే రోజు. మరి అసలు ఏ బట్టలు కట్టుకొని మందిరానికి రావాలి, మీరు మాకు ఎలా ఉండాలి, స్త్రీలంటే ఎలా ఉండాలి మందిరానికి వచ్చేటప్పుడు మీరు మాకు వివరంగా తెలియపరచండి. గమనించండి, ఈ క్వశ్చన్ చాలా మందిలో ఉన్నది. కొంతమంది దైవ సేవకులు కూడా కొన్ని సంఘాల్లో మీరు ఏ బట్టలు కట్టుకోవాలైనా రావచ్చు అని అంటున్నారు. కొందరు కొన్ని చోట్ల అయితే మీరు వైటియే ధరించుకోవాలి, వైటి తప్పక మీరు రెండోది కట్టుకోకూడదు, అట్టయితే మేము బల్లిస్తాము లేకపోతే బల్లయము అని కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు మనం చూస్తే ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయంలో కానీ ఇక ప్రకటన గ్రంథంలో చాలా చోట్ల మనం చూస్తున్నాం. అంటే సింహాసనంపై పరలోకములోని సింహాసనం ఎదుట తెల్ల వస్త్రాలు ధరించుకొని అంటాడు. అంటే తెల్ల వస్త్రాలు ధరించుకున్నాడు. ఎక్కడ ప్రకటన గ్రంథంలో మనం చూస్తే అక్కడెక్కడ పరలోకంలో అక్కడ వస్త్రాలు అన్నది అంటే ఒక దేవదూతను పోలి తెల్లదనంగా మనం జీవిస్తామని అక్కడ ఉంది. అయితే చర్చికి వచ్చేటప్పుడు ఏ బట్టలు కట్టుకోవాలి? ఇప్పుడు చాలామంది కొందరేమో వైటియే కట్టుకోవాలంటారు, కొందరేమో రంగు కట్టుకోవచ్చు అంటారు, కొందరేమో నలుపు కూడా అసలు కట్టుకోకూడదు అంటారు. ఇప్పుడు దేవుడు ఒక మాట అడిగాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వాళ్ళు దేవుడు దేవుళ్ళు చూసిద్దరు అన్నాడు. ఇప్పుడు హృదయ శుద్ధి గలవారు ధన్యులు అన్నాడు. ఇప్పుడు హృదయ శుద్ధి మనకుండాలి. ఇప్పుడు సాధ్యంగా రంగు బట్టలు కట్టుకొని వెళ్ళినా వైట్ బట్టలు కట్టుకొని వెళ్ళినా బైబిల్ చేతిలో ఉందంటే వాళ్ళు కంపల్సరీ చర్చికి వెళ్తున్నారు అని అర్థం. ఇప్పుడు రంగు బట్టలు కట్టుకొని మీరు చర్చికి రాబాకండి, రంగు బట్టలు కట్టుకుంటే చర్చిలోకి రాబాకండి దేవుడు అనలా. లేదా తెల్ల వస్త్రాలే ధరించుకొని రాండి నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను ఎక్కడ అనాలా. దేవుడు అడిగాడు. ఇప్పుడు సాధ్యంగా యేసు ప్రభు కానీ యేసు ప్రభు కానీ శిష్యులు కానీ పలానా బట్టలు కట్టుకున్నారని ఎక్కడ కూడా తెల్ల బట్టలే కట్టుకున్నారని ఎక్కడ కూడా ఆయన బతికున్నప్పుడు ఎక్కడ లేదు. కాకపోతే ఆయన వెలుగై ఉన్నాడు అని వెలుగుగా మారింది అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. అయితే మనము తెల్లటి వస్త్రాలు ధరించుకొని కట్టుకోవచ్చు, రావచ్చు, లేకపోతే రంగు బట్టలైనా కట్టుకొని రావచ్చు. అదేమి దేవుడు ఏది కూడా చూడండి, దేవుడు ఏది కూడా మీరు ఏది వద్దు అని అనలా. అంటే భూమి మీద చాలా రంగులు ఉన్నాయి, మన ఇష్టం రంగు మనం, కాకపోతే వస్త్రాలు కూడా తగు మట్టుకు ఉండాలన్నాడు. అంటే ఎక్కువగా అలంకారం ఉండకూడదు అన్నాడు. ఇప్పుడు సాధ్యంగా వస్త్రాలు ఉంటాయి, ఈ టీషర్ట్లు వేసుకోవటం, లేడీస్ టీషర్ట్లు వేసుకొని మందిరాలకు రావటం, ఇప్పుడు ఏదైనా డ్రెస్సులు వేసుకుంటే సున్నీళ్ళు లేకుండా రావటం. ఇప్పుడు మన మామూలుగా నైటీల మీద వస్తారు. ఇప్పుడు కొంతమంది లేడీస్ కూడా నైటీల మీద వెళ్తున్నారు, నైటీల మీద చర్చిలో పోయి కూర్చుంటున్నారు. ఇప్పుడు నైటీల మీద చర్చిలో కూర్చోకూడదు, తప్పది. మంచిగా చీర ఇచ్చాడు మన ఆంధ్రప్రదేశ్ దేశానికి, మంచిగా చీర కట్టుకొని చర్చిలోకి రావాలి. ఇప్పుడు నలుపు చీర కట్టుకోవచ్చా అని మళ్ళీ ఇంకోటి ఏంటి అంటే బైబుల్ సాధ్యంగా ఈ పేజీలంతా వైటే ఉండేది, కానీ బైబుల్ మీద ఏముంటుంది, ఇది నలుపు ఉంటుంది. నలుపు అంటే సాతాను అంటారు, సాతాను కాదు, సాతాను చీకటి అని ఉంటుంది, కానీ నలుపు రంగు కాదు. నువ్వు రంగు అంటే నువ్వు నలుపు కట్టుకున్నావా, ఎరుపు కట్టుకున్నావా, తెలుపు కట్టుకున్నావా, అవన్నీ దేవుడు ఏం అడగడు, మన హృదయాన్ని అడుగుతాడు. నలుపు కట్టుకోవచ్చు, తెలుపు కట్టుకోవచ్చు, ఎరుపు కట్టుకోవచ్చు, మనం ఏ రంగు అయినా కట్టుకోవచ్చు, కానీ నిబంధనలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు చీర కట్టుకొని చక్కగా దేవుడు మందిరంలోకి వెళ్ళారనుకో బాగుంటుంది. ఇప్పుడు కొంతమంది ఆడవాళ్ళు నైటీల మీద పోయి చర్చిలో కూర్చోవటం, జీన్స్ ప్యాంట్లు వేసి టీషర్ట్లు వేసి పోయి కూర్చోవటం, వాళ్ళు మళ్ళీ పాటలు పాడటం, అట్లాగా మంచిది కాదు అది. ఇప్పుడు ఏదైనా స్త్రీ అంటే ముసుకేసుకోమన్నాడు అంటే ఏ స్త్రీ అయినా ఎవరైనా కానీ పాటలు పాడాలైనా చర్చిలోకి వచ్చినా ప్రార్థన చేయాలైనా ముసుకేసుకోవాలి.
ముసుగు వేసుకోవాలి, ఇదంతా కప్పుకోవాలి. ఇప్పుడు దేవదత్తులు యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో చూస్తే దేవదత్తులకు 6 రెక్కలు ఉంటాయి అంట. ఈ 6 రెక్కలు 2 రెక్కలేమో ఇటు ఒళ్ళును కప్పుకొని, 2 రెక్కలు దేవుని స్తుతిస్తున్నాయి, 4 రెక్కలు అలా కప్పుకున్నాయి. ఎందుకు? ఒళ్ళు శరీరం అగపడకూడదండి. అలాగనే స్త్రీలు కూడా ఏమో కలిగి ఉండాలంటే తగుమట్టుకు ఉండమంటాడు. అందుకే అందం మోసకరం సౌందర్యం అంటాడు. తగుమట్టుకు ఉండొచ్చు, తప్పు లేదు. తగుమట్టుకు ఉండొచ్చు. తగుమట్టుకు బట్టలు అన్నది తగుమట్టు కంటే మరి లేకుండా కాదు. చీర అలాగలే పంజాబీ వేసుకుని దాని సున్ని అలాగా జీన్స్ ప్యాంట్లు వేసుకొని కానీ అలాగ మనం రాకూడదు, మందిరాలకు రాకూడదు. ఎవరు? లేడీస్. ఇప్పుడు మగో డ్రెస్సు ఆడగుతురు వేసుకొని రావడం కట్టుకోవడం చాలా తప్పు. అది అలాగ ఉండకూడదు. నైటీలు వేసుకొని కానీ, జీన్స్ ప్యాంట్లు వేసుకొని కానీ, టీ షర్ట్ వేసుకొని కానీ అది చర్చికి రాకూడదు. అది ఆడవాళ్ళకి తగదన్నమాట. మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఏ రంగు కట్టుకున్నా కానీ, మన దేశమైన ఏ రంగు మన ఏ గుడ్డలో బట్టలు అయితే ఇచ్చాడో చక్కగా ప్యాంటు షర్టు 2 వేసుకుని రావచ్చు. ఏ వస్త్రాలు కట్టుకున్నా ఏ బాధ లేదు. కాబట్టి మీకు ఈ క్వశ్చన్కి జవాబు వచ్చిందని మేము కోరుకుంటున్నాం. తగుమటు అంటే మనం ఉన్న దాంట్లోనే మన వస్త్రాలే కట్టుకోవాలి. అర్థమైందా? ఇది గమనించుకొని ఆలోచించుకోవాలి. ఇంకా గమనించండి. మరి